ఏ బాబు లే. మమ్మీ నన్ను ఎంత గట్టిగా మమ్మీ కొంచెంసేపు పడుకుంటే బాగుండేది, నన్ను బెస్ట్ చేపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు కృష్ణాష్టమి స్పెషల్ గా ఖుషిని అయితే కృష్ణుల గెటప్ రెడీ అయితే చేస్తున్నాం. నేను చిన్న కిచెన్లో నేరాస్తాను. మమ్మీ నాకు పంచి కడుతుంది. నేనైతే ఫస్ట్ ఖుషికి వైట్ ప్యాంట్ అయితే వేసేసాను. సో వైట్ ప్యాంట్ మీద నేనైతే ఇట్లా పంచ అయితే కడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ వైట్ ప్యాంట్ వేసాను, డైరెక్ట్ పంచ కడితే అయితే చిన్నపిల్లలు కదా, వాళ్ళంతా మేనేజ్ చేయలేరు. అండ్ ఫస్ట్ వైట్ ప్యాంట్ వేసి నేను దాని మీద అయితే ఇట్లా పంచ అయితే కట్టాను. ఎందుకంటే సేఫ్టీకి ఆగుతుంది అనమాట, వాళ్ళు లాగిన అంత అయితే ఊడదు. మమ్మీ నా నడమంట పంచి కట్టేస్తుంది. మమ్మీ నాకు చెక్కల గింతలు అవుతున్నాయి. ఏంటి ఖుషి, నేను రెడీ చేస్తుంటే నీకు చెక్కల గింతలు అవుతున్నాయా? అవును మమ్మీ, ఆ చెక్క గింతలు అవుతున్నాయి నువ్వు రెడీ చేస్తే. అయ్యో నా చిన్ని కన్నయ్య, నీకు చెక్కల గింతలు వేస్తున్నాయా నేను రెడీ చేస్తుంటుంటే? అవును మమ్మీ. ఇప్పుడు నేను నా చిన్ని కన్నయ్యకి ఇయర్ రింగ్స్ అయితే పెడుతున్నా. ఖుషి అయితే ఫస్ట్ టైం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. అయ్యో మమ్మీ నొప్పులు వస్తున్నాయి, వద్దు మమ్మీ. ఏం కాదు ఖుషి, నువ్వు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగున్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు. అయ్యో ఖుషి అలా పీకదు నాన్న, చెవి నొప్పులు వేస్తుంది. ఇక చూడు ఇలా పెడితే అదే ఉంటుంది, నువ్వు అలా లాగితే నీకు చెవి నొప్పి వేస్తుంది. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇలా చిన్నప్పుడే కృష్ణుడు గెటప్ వేయడంలో చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే రెడీ చేస్తే చాలా ముద్దుగా ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న అడుగులతో అందమైన చబ్బి బుగ్గలతో వాళ్ళు చాలా చిన్న కృష్ణులాగా అయితే ఉంటారు. అలానే చిన్నపిల్లల ఆడపిల్లలు కూడా గోపిక రాధాలా కూడా చాలా క్యూట్గా ఉంటారు. సో మనం పెద్ద అయ్యాక ఇలానో పిల్లల్ని అయితే రెడీ చేయలేము అన్నప్పుడే ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇలా వీళ్ళని రెడీ చేసి ఇలా అందచందాలతో మన కళ్ళ నిండా నింపుకుంటా చాలా హ్యాపీగా. అయ్యో నా చిన్న కన్నయ్య, నీకు సిగ్గేస్తుందా నిన్ను చూస్తుంటే? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మమ్మీ? అచ్చం చిన్ని కృష్ణయ్యని చూసినట్టే ఉన్నావు నాన్న. మమ్మీ పిల్లల్ని ఇలా రెడీ చేయాలంటే మనకి ఎంత ఓర్పు ఉండాలో, ఓపికగా ఉండాలో, పిల్లలు కూడా అంత ఓర్పుగా అంత ఓపిక పట్టి ఉండాలి. ఎందుకంటే మనం జస్ట్ రెడీ చేయడమే, కానీ పిల్లలు అయితే ఇంత హెవీగా రెడీ అవి వాళ్ళైతే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మనకంటే వాళ్ళే చాలా అయితే ఉండాలి. ఆల్మోస్ట్ ఇక అంతా ఫినిష్ అయిపోయింది రెడీ చేయడం. ఇంక లాస్ట్లో నేనైతే ఖుషికి బొట్లు అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇంకో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. మొత్తం కంప్లీట్ అయితే చేసేసాను. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి ఖుషి అయితే ఎలా రెడీ అవ్వన్నాడు. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి.